ఇంకొక విషయం, నిన్నటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలన్నిటినీ కూడా బంద్ చేశారు. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి హాస్పిటల్కి పోతే ఒక ధైర్యం అనేది ఉండేది. కానీ మరి అటువంటి మంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి వీరు ఎందుకు బంద్ చేశారో మరి తెలియడం లేదు. మరి ఈ విషయం పైన కూడా మరి వారు సమాధానం చెప్పాలి. అలాగే అక్టోబర్ 10వ తేదీ నుంచి ఈ 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈ సంతకాలు సేకరణ చేసి మరి వీటన్నిటినీ కూడా మరి ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి అన్ని అందాక మరి మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే విధంగా ఆయన ప్రజలకు మేలు చేసే విధంగా కూడా మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో మరి సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంతకాలను చేసి మరి అందజేసే విధంగా కూడా వాళ్ళకందరికీ కూడా సూచనలు అధ్యక్షుల ద్వారా ప్రతి గ్రామంలో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు వాటి విషయమయ్యే ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.